హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే. ఇండియాలో చాలా మందికి తెలిసిన కంపెనీ ఏది అంటే అందరూ చెప్పే ఒక మాట, రిలయన్స్ ఇండస్ట్రీస్. మార్కెట్ క్యాపిటలైజేషన్ అండ్ రెవెన్యూ వైజ్ ఇండియాలోనే లార్జెస్ట్ పబ్లిక్ కంపెనీ రిలయన్స్ అన్నమాట. ఎనర్జీ, పెట్రోకెమికల్స్, నేచురల్ గ్యాస్, రిటైల్, కమ్యూనికేషన్స్, మాస్ మీడియా అండ్ టెక్స్టైల్ ఇలా చాలా బిజినెస్ చేస్తుంది. నాకు తెలిసి రిలయన్స్ చేయని బిజినెస్ అంటూ ఏదీ లేదు అని అనిపిస్తుంది. 1957 లో ధీరుభాయ్ అంబానీ గారు ఈ కంపెనీని స్టార్ట్ చేశారనమాట. హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీలో 2023 వరకు 3,89,414 మంది ఎంప్లాయీస్ ఉన్నారండి. జియో ప్లాట్ఫామ్ లిమిటెడ్, రిలయన్స్ రిటైల్, రిలయన్స్ లైఫ్ సైన్స్, రిలయన్స్ లాజిస్టిక్స్, రిలయన్స్ సోలార్, నెట్వర్క్ 18, రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సబ్సిడరీ కంపెనీస్ ఉన్నాయి రిలయన్స్ లో. రిలయన్స్ గ్రూప్ పోర్ట్ఫోలియో వాల్యూ ఎంత తెలుసా? 2,06,218 crores అండి. ఆల్మోస్ట్ 27 కంపెనీస్ లో హోల్డింగ్ ఉందన్నమాట. సో ఈ రోజు మనం ఈ వీడియోలో రిలయన్స్ గ్రూప్ ఇన్వెస్ట్ చేసిన టాప్ 5 అండర్ వాల్యూడ్ స్టాక్స్ ఏంటో తెలుసుకుందాం. దట్ టు స్మాల్ క్యాప్ స్టాక్స్. అందులో ఫస్ట్ కంపెనీ ఏంటో తెలుసా? కేఆర్బిఎల్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ వరల్డ్ లోనే బాస్మతి రైస్ ప్రొడ్యూస్ చేసే లీడింగ్ కంపెనీ అన్నమాట. సీడ్ డెవలప్మెంట్ నుండి కాంట్రాక్ట్ ఫార్మింగ్, ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ప్యాడీ, స్టోరేజ్, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ ఇలా అన్ని ఆపరేషన్స్ కూడా ఈ కంపెనీయే చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 8,486 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. అలాగే ఆర్ఓసి కనుక చూస్తే 20.9%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 16% ఉంది. అండ్ ఇండస్ట్రీ పిఈ చూడండి, మనం అండర్ వాల్యూడ్ అన్నాం కాబట్టి పిఈ రేషియో మెయిన్ గా చూస్తాం కదా. సో ఇండస్ట్రీ పిఈ 38.5 ఉంటే స్టాక్ పిఈ 12.6 ఉంది. సో పిఈ రేషియో వైజ్ కేఆర్బిఎల్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ మోర్ ఓవర్ ఇంట్రిన్సిక్ వాల్యూ కనుక చూస్తే 433 రూపీస్ ఉందండి. వెరస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ 360 మాత్రమే ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. అండ్ కంపెనీ డెట్ కనుక చూస్తే జస్ట్ 87 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీగా మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే యాజ్ ఆఫ్ సెప్టెంబర్ 2023 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 60.17% ఉందండి. క్వార్టర్ అండ్ క్వార్టర్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది ఇంక్రీజ్ అయింది ఈ కంపెనీలో. అండ్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 3.73% ఉంది. టిఐ షేర్ హోల్డింగ్ అనేది చాలా తక్కువగా ఉంది. అండ్ గవర్నమెంట్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి 6.26% ఉంది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 29.72% ఉందండి. అండర్ పబ్లిక్ సెగ్మెంట్ లో మనం చూస్తే రిలయన్స్ కమోడిటీస్ డిఎంసిసికి 10% స్టేక్ ఉందండి. ఈవెన్ క్వార్టర్ అండ్ క్వార్టర్ రిలయన్స్ స్టేక్ కూడా పెరిగింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 358 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 6 months లో కంపెనీ షేర్ 2% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో కనుక చూస్తే 8% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ బాంబే ఆక్సిజన్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ అండి. 1960 లో ఇన్కార్పొరేట్ అయింది ఈ కంపెనీ. ఫైనాన్సింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ చేస్తుంది అనమాట. ఇది ఒక ఎన్బిఎఫ్సి కంపెనీ. మార్కెట్ క్యాప్ జస్ట్ 200 crores మాత్రమే ఉందండి. సో ఇది ఒక మైక్రో క్యాప్ కంపెనీ. అండ్ ఆర్ఓసిఏ చూస్తే 0.23%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 0.22% మాత్రమే ఉంది. చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ ఇండస్ట్రీ పిఈ చూస్తే 21.5 ఉంటే స్టాక్ పిఈ 5.65 ఉంది. సో పిఈ రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. మోర్ ఓవర్ బుక్ వాల్యూ చూడండి, కంపెనీ బుక్ వాల్యూ 26,735 రూపీస్ ఉందండి. అలాగే ఇంట్రిన్సిక్ వాల్యూ 22,432 రూపీస్ ఉంది. వెరస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ 13,300 మాత్రమే ఉంది. సో కంపెనీ బుక్ వాల్యూ అండ్ ఇంట్రిన్సిక్ వాల్యూ వైపు చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. అలాగే డెట్ వచ్చేసరికి 0 ఉందండి. ఈ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 73.29% ఉందండి. అండ్ డిఏ షేర్ హోల్డింగ్ 0.06% ఉంది. అలాగే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 26.63% ఉంది. అండర్ ప్రమోటర్ హోల్డింగ్ లో మనం చూడొచ్చు ద రిలయన్స్ ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కి 8.45% స్టేక్ ఉందండి ఈ కంపెనీలో. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 13,300 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 month ఈ కంపెనీ షేర్ 2% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో అయితే 22% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో కనుక చూస్తే 6% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ హెచ్జిఎస్ అండి. హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ కి సంబంధించి బిజినెస్ చేస్తుంది అనమాట. అలాగే వాయిస్ అండ్ నాన్ వాయిస్ బేస్డ్ సర్వీసెస్ కూడా ఆఫర్ చేస్తుంది. ఈ కంపెనీ పార్ట్ ఆఫ్ హిందూజా గ్రూప్ అండి. ఈ గ్రూప్ లో కంపెనీస్ ఆటోమోటివ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మీడియా, ఎంటర్టైన్మెంట్ అండ్ కమ్యూనికేషన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రాజెక్ట్ డెవలప్మెంట్, ఆయిల్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్, పవర్, రియల్ ఎస్టేట్, హెల్త్ కేర్ ఇలా చాలా సెక్టర్స్ లో ప్రెజెన్స్ ఉంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 4,674 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. అండ్ ఆర్ఓసి 2.29%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 3% ఉంది. అండ్ కంపెనీ బుక్ వాల్యూ కనుక మనం చూస్తే 1,576 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 1,003 రూపీస్ ఉందండి. సో బుక్ వాల్యూ వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట.
అండ్ కంపెనీ డెట్ వచ్చేసరికి 1672 crores ఉంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ యాజ్ ఆఫ్ సెప్టెంబర్ 2023 కి 67.72% ఉంది. అలాగే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 12.41%, టీఏ షేర్ హోల్డింగ్ 0.28% ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 19.60% ఉంది. అండర్ పబ్లిక్ సెగ్మెంట్ లో కనుక మనం చూస్తే రిలయన్స్ వాల్యూ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కి 1.97% స్టేక్ ఉందండి హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ లో. అండ్ నెక్స్ట్ కంపెనీ మచ్చర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి 2008 లో ఇన్కార్పొరేట్ అయిందనమాట. కెమికల్స్ అండ్ ఆటోమోటివ్ ఇండస్ట్రీలో బిజినెస్ చేస్తుంది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ జస్ట్ 6.89 crores మాత్రమే ఉంది. అండ్ ROCE 5.52% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 3.22% ఉంది. అండ్ ఇండస్ట్రీ పిఏ చూస్తే 35.5 ఉంటే స్టాక్ పిఏ 19.2 ఉంది. సో పిఈ రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. అలాగే ఈ కంపెనీ బుక్ వాల్యూ కనుక చూస్తే 156 రూపీస్ ఉంది, వెరస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ 93 ఉంది. సో బుక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. అండ్ కంపెనీ డెట్ విషయానికి వస్తే 1.60 crores ఉంది డెట్. అండ్ ఈ కంపెనీ ప్రమోటర్ హోల్డింగ్ సెప్టెంబర్ 2023 కనుక చూస్తే 50.52% ఉంది. అలాగే టీఐ షేర్ హోల్డింగ్ 0.47% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 49% ఉంది. అండర్ పబ్లిక్ సెగ్మెంట్ లో మనం కనుక చూస్తే రిలయన్స్ క్యాపిటల్ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ కి 3.37% స్టేక్ ఉందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 93 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 24% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో అయితే 205% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ డెన్ నెట్వర్క్స్ అండి మాస్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ అన్నమాట. కేబుల్ టీవీ, ఓటీటీ ఎంటర్టైన్మెంట్, బ్రాడ్కాస్ట్ సర్వీసెస్ ద్వారా కస్టమర్స్ కి విజువల్ ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. లార్జెస్ట్ సబ్స్క్రైబ్ బేస్ ఉంది ఈ కంపెనీకి. అక్రాస్ 13 స్టేట్స్, 433 సిటీస్, 13 million ప్లస్ హౌస్ హోల్డ్స్ ని ఎంటర్టైన్ చేస్తుంది. అండ్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2709 crores ఉందండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. అండ్ ROCE 2.97, రిటర్న్ ఆన్ ఈక్విటీ 6.01% ఉంది. అండ్ ఇండస్ట్రీ పిఏ చూస్తే 46.5 ఉంటే స్టాక్ పిఏ 10.3 ఉంది. సో పిఈ రేషియో వైజ్ డెన్ నెట్వర్క్స్ అనేది అండర్ వాల్యూడ్ అనమాట. అలాగే బుక్ వాల్యూ కనుక చూస్తే 69 రూపీస్ ఉంది, కరెంట్ మార్కెట్ ప్రైస్ 56 ఉంది. సో బుక్ వాల్యూ వైజ్ చూసినా కూడా అండర్ వాల్యూడ్. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 26.6 crores ఉంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ లో ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 74.91% ఉందండి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 1.30%, టీఐ షేర్ హోల్డింగ్ 0.21% అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 23.50% ఉంది. ఫైనాన్షియల్ ఇయర్ 2019 లో రిలయన్స్ ఈ కంపెనీలో 59% స్టేక్ అక్వైర్ చేసిందండి. బై ఫైనాన్షియల్ ఇయర్ 2023 కి 75% స్టేక్ రిలయన్స్ కే ఉంది ఈ కంపెనీలో. సో ఆల్మోస్ట్ రిలయన్స్ ఈ కంపెనీ ప్రమోటర్ అన్నమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 56 రూపీస్ 70 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month ఈ కంపెనీ షేర్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. అండ్ 6 months లో కనుక చూస్తే 64% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో కనుక చూస్తే 60% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.